నమస్కారం. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో సాంప్రదాయ కవిత్వంతో పాటు జానకవిత్వం, వాగ్గేయకారుల దేశ కవితా గానం సమాంతరంగా ప్రవహించింది. ఇందులో ఎందరో శిఖరాలను అధిరోహించిన మహాపురుషులు ఉన్నారు. వారి గానమాధుర్యాన్ని ఆనందించడంతో పాటు వారి జీవితాన్ని, సాహిత్యపు విలువల్ని తెలుసుకోవడం ప్రతి తెలుగువారి కర్తవ్యం. తెలుగు వాగ్గేయకారుల స్వరూపం ఏమిటి, సాహిత్య సంగీత రంగాలకి వారి సేవ ఏమిటి అనే విషయాలు మన ప్రేక్షకులకు చెప్పడానికి ఇవాళ మన స్టూడియోకి 2 ప్రముఖులు వచ్చారు. వారిలో ఒకరు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు, ప్రముఖ నవల రచయిత, చారిత్రక నవల రచయిత ప్రొఫెసర్ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సంగీత సరస్వతి శ్రీమతి లక్ష్మీకృష్ణ ములకలూరి గారు. ఈవిడ విశ్వవాణి మ్యూజిక్ స్కూల్ స్థాపించి ఎంతమందికో సంగీత శిక్షణ ఇస్తున్నారు. ఇవాళ ప్రముఖ వాగ్గేయకారుల గురించి తెలుసుకోవడానికని స్టూడియోకి వీళ్ళు విచ్చేశారు. శివప్రసాద్ గారు, వాగ్గేయకారుల్లో అన్నమయ్య గారు, రామదాస్ గారి గురించి మీరు మా ప్రేక్షకులకి చెప్తారండి. అలాగేనమ్మా. వాగ్గేయకారుల గురించి చెప్పడానికి ముందు అసలు వాగ్గేయకార సాహిత్యం అంటే ఏమిటి, సంప్రదాయ సాహిత్యానికి జానపద సాహిత్యానికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి భేదాలు ఏమిటి అన్న విషయాల్ని కూడా మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. స్థూలంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం ఎక్కువగా గణబద్ధంగా ఉంటుంది. అంటే కొన్ని మాత్రా ఛందస్సులు ఉన్నప్పటికీ కూడా సంప్రదాయ సాహిత్యం గణబద్ధంగా ఉంటుంది. అవి ప్రధానంగా సంస్కృతంలోంచి వచ్చినటువంటిది. ఈ ఛందస్సు అంతా కూడా ప్రధానంగా అంటే దేశీయ ఛందస్సు కూడా ఉంది, కానీ ఎక్కువగా ఇప్పుడు నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ, శ్రీనాథుడు వీళ్ళందరూ కూడా సంస్కృత ఛందస్సులనే తీసుకున్నారు. ఉత్పలమాల, చంపకమాల ఇత్యాదులు. దేశ సాహిత్యానికి వచ్చేసరికల్లా వాళ్ళు ఆ రకంగా ఉండదు. ఈనాడు అంటే వర్తమాన కాలంలో మనం లలిత సంగీతం అనే పేరుతో పిలుస్తున్నామే, ఇదే ఇంకొంచెం మెరుగ్గా, ఇంకొంచెం శ్రేష్టంగా ఆనాడు జానపద సాహిత్యం, వాగ్గేయకార సాహిత్యం అనే పేరుతో పిలువబడుతూ ఉండేది. అసలు ఇంతకీ వాగ్గేయకారుడు అంటే ఎవడు అనే మాటకు అర్థం తెలుసుకోవాలంటే ధాతుమాతు సంయోగ ప్రయోగములను తెలుసుకొని తానే స్వరకల్పన చేసుకొని తానే సాహిత్య సృష్టి చేసి పాడగలిగినటువంటి మహాపురుషుడు, ప్రాతస్మరణీయుడు ఎవరైతే ఉన్నారో అట్టి వ్యక్తుల్ని మనం వాగ్గేయకారుడు అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఈ 1000 ఏళ్లలోనూ ఇందాక మీరు అన్నట్లుగా సరిగ్గా సమాంతరంగా ఈ 2 ప్రవాహాలు ప్రవహించినాయి. సాహిత్యం అనేటటువంటి ఒక నదికి ఒక వైపున అంటే ఒక ఒడ్డున సంప్రదాయ సాహిత్యం, రెండవ వైపున మీరు జాన సాహిత్యం అన్నారు, అంటే జనుల యొక్క సాహిత్యం, అదే జానపద సాహిత్యం. ఈ జానపద సాహిత్యం ప్రవహించింది. వీటితో పాటు ఈ వాగ్గేయకారుల యొక్క సాహిత్యము కూడా ప్రజలను ఉత్తేజితం చేయడం కోసం, ప్రజల్లో సామాజిక స్పృహను కల్పించడం కోసం, ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపితం చేయడం కోసం, వారిలో దైవభక్తిని పెంపొందింపజేయడం కోసం ఈ రకంగా సమాంతరంగా రెండవ వైపు నుంచి వాగ్గేయకారుల సాహిత్యం మనకు కృష్ణమాచార్యుల గారి కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాల్కురికి సోమనాథుని కాలం నుంచే వాగ్గేయకార సాహిత్యం వచ్చిందమ్మా. మనకు తొలి వాగ్గేయకారుడు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడనే చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో చిన్న విషయం మీకు నేను మనవి చేస్తాను. పాల్కురికి సోమనాథుడు తన యొక్క పండితారా చరిత్ర లోపల తనకంటే ముందు ఎంతోమంది వాగ్గేయకారులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో పర్వత పదములు, ఆనంద పదములు, వెన్నెల పదములు, ప్రభాత పదములు, నివాళి పదములు, గొబ్బి పదములు ఇలాంటి పద సాహిత్యాన్ని తనకంటే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే సృష్టించారు అన్న విషయాన్ని పండితారాజ్య చరిత్రలో పాల్కురికి సోమనాథులు వారు చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యం తెలుసుకుంటేనే తప్ప మనకు ఈ భక్తి సాహిత్యం అంటే ఏమిటి, వాగ్గేయకారుల యొక్క ప్రవృత్తి ఏమిటి, వాళ్ళ యొక్క సాహిత్య స్వరూపం ఏమిటి అన్నటువంటిది తెలియదు. అదమ్మా జయశ్రీ గారు. శివప్రసాద్ గారు, అమ్మా, సాంప్రదాయ సంగీతానికి వాగ్గేయకారుల సంగీతానికి ఇప్పుడు మీరేమన్నారంటే సామాజిక స్పృహ, మిగిలినటువంటి విలువలతో పాటు వాళ్లే గానం చేయగలుగుతూ సమాజాన్ని మార్చడానికి, వాళ్ళు సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావడానికని ప్రయత్నించారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సాంప్రదాయ సంగీతంలో అది లేదు, సామాజిక స్పృహ అనేది మనకి ఈ వాగ్గేయకారుల సాహిత్యంలో మనకి ఎక్కువగా లభిస్తుంది అంటున్నారా? ఇద్దరికీ సామాజిక స్పృహ ఉందమ్మా. మన సంప్రదాయ కవులకు సామాజిక స్పృహ లేదు అని అనుకోవద్దు. కానీ వాళ్ళు చెప్పే పద్ధతి వేరు, వాళ్ళ బాణీ వేరు, వాళ్ళ వాణి వేరు. వాళ్ళ వాణి వేరుగా ఉంటుంది. ఈ జానపద కవుల యొక్క వాణి వేరుగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరు రాజాస్థాన కవులు అని గనక సంప్రదాయ కవులను మీరు చెప్పుకున్నట్లయితే ప్రజాస్థాన కవులు, జానపద కవులు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జానపద సాహిత్యం లోపల ఎక్కువగా జానపద కవులకు కొంత పాండిత్యం ఉంటే ఉండవచ్చును, కానీ వాటిని విని ఆనందించే వాళ్ళందరికీ కూడా పెద్ద పాండిత్యం ఉండవలసిన అవసరం లేదు.
వాళ్ళకు తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్తే చాలు. సామాన్యమైనటువంటి అచ్చ తెలుగు నుడిగారానికి ముఖ్యంగా జానపద కవులు వాగ్గేయకారులు ప్రాధాన్యం ఇస్తారమ్మా భాషాపరంగా. జయశ్రీ గారు, అంటే ప్రజలకు దగ్గరగా వాగ్గేయకారులు బాగా ఉన్నారు అనేది మీరు చెప్పారు. అదే మాట. సో దీనికి ఏమైనా ఉదాహరణలు అవి చెప్పగలరు? మనం అన్నమయ్య గారిని తీసుకుందాం. ఇప్పుడు అన్నమయ్య గారిని తీసుకుందాం. మనం అన్నమయ్య గారి యొక్క జీవితాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అతడు ఇవాళకి 500 సంవత్సరాలు నాటివాడు. సరిగ్గా అన్నమయ్య నేటికి 500 సంవత్సరాల క్రితం ఇవాల్టి కడప జిల్లా రాజంపేట తాళపాక అగ్రహారంలో జన్మించి వెంకటేశ్వర పాద అరవింద బంభరమై స్వామివారి చరణములకు 32,000 సంకీర్తనా సొమ్ములను సమర్పించినటువంటి వాడు అన్నమయ్య. తర్వాత వచ్చినటువంటి సమస్త వాగ్గేయకారులకు కూడా ఆయన పెట్టిందే సంగీత భిక్ష, ఆయన ఇచ్చిందే సంగీత శిక్ష. ఆయన సాహిత్యం లోపల సామాజిక స్పృహ ఉంది, దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది. తర్వాత అచ్చ తెలుగు ఉద్యమం ఒకటి కనపడుతుంది. అంటే సాధ్యమైనంత వరకు, అంటే అవసరమైన చోట సంగీత పరంగాను, తర్వాత శాస్త్రీయ సంగీతము, తర్వాత సంప్రదాయానికి కావాల్సినటువంటి పదాలు అవన్నీ వాడుకున్నా వీలైనంత వరకు ఆయన దేశ కవితా గానం అచ్చ తెలుగు పదాలను వాడాలి అని ఉద్దేశపూర్వకంగా 32,000 పదాలని ఆయన రచించినట్టు మనకు కనపడుతుంది. అందుకు మనం చాలా ఉదాహరణలు, ఆయన పాటలను చాలా ఉదాహరణలు కూడా చూడవచ్చు. లక్ష్మీకృష్ణ గారు మనకి ఏదన్నా ఒక ఉదాహరణ కూడా చెప్పవచ్చు. ఈ అన్నమయ్య వారి సాహిత్యంలో ఆ సాహిత్య ప్రకారంగా ఆ పరిస్థితి, ఇప్పుడు విన్నపాలు వినవలి అనే పాట ఉంటుంది, ఉదయాన్నే స్వామిని మేలుకొలుపుతూ పాడే పాట. దానికి తగ్గ రాగం సంగీతంలో భూపాల రాగం, అది ఉదయాన్న పాడుతుంటారనమాట. అందుకని ఈ పాటకి ఆ రాగాన్ని కూర్చడం జరిగింది పెద్దలు. ఒకసారి పాడి వినిపిస్తారండి? అలాగే జయశ్రీ గారు. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపై కెత్తవేలయ్య విన్నపాలు వినవలే. ఈ మాదిరి బాణీలో అది తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్ల అంత నింత అదివో వారే. ఈ పరంగా సాహిత్యం సాగుతుంటుంది. దీని అందుకని భూపాల రాగంలో దీని రాగం కూర్చోబడ్డం జరిగిందనమాట. ఈ పాట జానపదులకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా తెల్లవారుజాము ఒకటే దేవుడి గురించి పాడుతుంటే జానపదులందరూ లేచి వాళ్ళ పల్లె పనులన్నీ చేసుకుంటూ ఉన్నట్లుగా అనిపిస్తోంది. జానపద విలువలు, జానపద సాహితీ ప్రక్రియ ఎంతగా ఇందులో కనబడుతోందండి? ఇప్పుడు ఒక విషయం గమనించండి. జానపదులకు కష్టమైనటువంటి సుదీర్ఘమైనటువంటి దైర్ఘ్యం అనగా సమాస బాహుళ్యం వాళ్ళకంతగా నచ్చదు. వాళ్ళు పుణికి పుచ్చుకోలేరు, వాళ్ళు పలకలేరు కూడా. ఇప్పుడు ఈ పాట చూడండి. విన్నపాలు వినబలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త నీవయ్య. ఇందులో ఎక్కడా కూడా జానపదులకు అపరిచితమైనటువంటి పదం ఒక్కటి కూడా లేదు. విన్నపాలు వినవలే, మా విన్నపాలు భగవంతుడికి వినిపించుకోండి అన్నటువంటి ఒక మాటను చాలా సరళంగా చెప్పడం జరిగింది. ఈ పదములతో పాటు భావం కూడా చాలా సరళంగా జానపదులకు బాగా అందుబాటులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడం జరిగింది. వారు భూపాల రాగం అన్నారు. ఈ భూప్ అన్నటువంటిది మిగతా హిందుస్థానీ సంగీతంలో కూడా ఉండవచ్చు, అది ఇంకో పేరుతో పాడవచ్చు. ఈ రాగ విషయంలో ఒకటి గమనించండి. మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే, అన్నమయ్య కీర్తనలకు అన్నమయ్య నిర్దేశించినటువంటి రాగములు ఏవైతే ఉన్నావో ఆ రాగములు ఇవాళ లుప్తం కావటం వల్ల ఏం జరిగిందంటే, ఇవాళ ఎవరెవరైతే అన్నమయ్య కీర్తనలను పాడుతూ ఉన్నారో వారు ఆయా పాటలను అన్నమయ్య నిర్దేశించినటువంటి రాగములలో పాడటం లేదు. ఇందుకు 2 కారణాలు. ఒకటి, అన్నమయ్య ఆనాడు నిర్దేశించినటువంటి రాగములు ఇవాళ లుప్తమైపోవటం, తెలియకపోవటం. 2, ఈ వాగ్గేయకారులు తమ అభీష్టమైన రాగాలలో వాటిని ట్యూన్ చేసుకొని వాటిని స్వరపరచుకొని పాడటం. ఈ 2 జరుగుతున్నాయి. ఏమమ్మా కృష్ణ గారు? అంతేనండి. ఇప్పుడు జానపద స్పృహ, సామాజిక స్పృహ మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాగ్గేయకారుల దాంట్లో మనకి భక్తి కూడా చాలా ఎక్కువగానే కనబడుతూ ఉంటుందండి. భక్తి ఏమిటి, వేదాంతం ఏమిటి, తర్వాత సంగీత పరంగా సంగీత వైశిష్ట్యత ఏమిటి, వీటి గురించి కూడా కొంచెం చెప్తారండి? చెప్తానండి. ఒక విషయం మీరు గమనించండి. 10వ శతాబ్దం నాటికి భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతం అంతా కూడా విదేశీయుల యొక్క దండయాత్రలతో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ యొక్క పరిపాలన లోపలికి వచ్చింది. 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ విజయనగర సామ్రాజ్యం వచ్చే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేశ కవిత గానానికి కానీ, కవులకు, సంస్కృతికి, సాహిత్యానికి
జనజీవనానికి కూడా ఎక్కడ ఆధారం లేనటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ కవులు కళాకారులు వీళ్లే సాంస్కృతిక ప్రచారకులుగా పరిచారకులుగా ఉత్తేజితం చేయడం కోసం, సమాజాన్ని నిద్రమేలుకొలవడం కోసం వాళ్లే వైతాళికులుగా, వాళ్లే వందులుగా, వాళ్లే మాగదులుగా, వాళ్లే చారణులుగా లేచి సమాజం లోపల ఒక చైతన్యాన్ని తీసుకుని రావాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యాన్ని తెలుసుకుంటే తప్ప ఇంతమంది జానపద వాగ్గేయకారులు ఒక్కసారి తెలుగు సాహిత్యంలో ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేము. ఈ రకంగా అన్నమయ్యను కనుక మనం అంచనా వేసి చూచినట్లయితే అన్నమయ్య చేసిందంతా కూడా పరోక్షంగా అటు భక్తి తత్వంతో సమాజాన్ని మేల్కొలపడం, జాతి కుల మత వర్గ వర్ణ విచక్షణకు అతీతమైనటువంటి ఒక సమాజాన్ని, ఒక నవ సమాజాన్ని, ఒక మానవ సమాజాన్ని, ఒక భారతీయ ఏకాత్మతను మేల్కొల్పడం కోసం అన్నమయ్య చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఆయన 32,000 కీర్తనల్లోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఆయన దేశభక్తి అన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, దైవభక్తి అన్నా ఆయన మనస్సులో ఉన్నది మాత్రం భారతీయ సాంస్కృతిక చైతన్యమే. జయశ్రీ గారు, అంతేకాకుండా ఇందులో మనకి కొన్ని కవితా విలువలు కూడా కనబడతాయి అని మీరు అంటూ ఉంటారు. మంచి పాయింట్. అయితే కవిత్వానికి సంబంధించినంత మటుకు అన్నమయ్య పాడినటువంటిది ఏదైనా పాడతారండి లక్ష్మీకృష్ణ గారు? తప్పకుండా. వాడల వాడల వెంట వాడేవో వాడేవో, వాడల వాడల వెంట వాడేవో వాడేవో, నీడ నుండి చీరలమ్మి నేత బిహారీ, వాడల వాడల వెంట వాడేవో వాడేవో. దీన్ని సాహిత్యపరంగా ముదిగొండ శివప్రసాద్ గారు మాకు వివరించవలసిందిగా కోరుతున్నాం. ఈ పాట లోపల మనకు తెలియనటువంటి కొత్త మాటలు ఏవీ లేవు. జానపదులకు అందరికీ తెలిసినటువంటి సామాన్యమైన మాటలే వాడాడు. ఇందులో వెంకటేశ్వర స్వామిని చీరలమ్మే ఒక నేత బేహారి కింద వర్ణించడం అన్నటువంటిది జరిగింది. ఈ నేత బేహారి ఏం చేస్తాడు? చీరలు చేసేవాళ్ళు పద్మశాలీలు ఏం చేస్తారు? వాళ్ళు కొంత నూలును తీసుకొచ్చి దాన్ని రంగులలో ముంచి దాన్ని తమ యొక్క మగ్గముల మీద నేసి వాటిని మంచి మంచి అందమైన చీరలుగా తయారు చేసి వాటిని అమ్ముతూ ఉంటాడు. ఈ ఆధారంగా తీసుకొని ఒక వ్యాపారాన్ని ఆధారంగా తీసుకొని దాన్ని స్వామికి వర్తింపజేసి ఈ స్వామియే ఒక నేత బేహారి. ఏం చేస్తున్నాడు ఈ నేత బేహారి? పంచభూతములనే పలువన్య నూలుతో తయారు చేసినటువంటి కొంచెపు కండెలతో ఈ మొత్తము ఈ 5 భూతములను కూడా అనేకమైనటువంటి రంగుల్లో అద్ది ఈ అసంఖ్యాకమైనటువంటి చరాచర సృష్టిని ఆయన తయారు చేసి ఆ చీరలు నెత్తిన పెట్టుకొని మన కోసం అమ్ముతూ ఉన్నటువంటి ఒక నేత బేహారిగా వర్ణించడం అన్నటువంటిది ఏదైతే ఉందో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాబంధికమైన కల్పన. అంటే ప్రాబంధికమైన కల్పన అంటే ఏమిటో మీకు మనవి చేస్తాను. ఇతడు 15వ శతాబ్దం వాడు. అంటే శ్రీకృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకోవడానికి సుమారు 4 సంవత్సరాల ముందే అన్నమయ్య పరమపదాన్ని చెందాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు 1507లో వచ్చాడు. అన్నమయ్య 1503లోనే ఆయన వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రాబంధికమైనటువంటి పద్యరచన ఏదైతే ఉన్నదో అందులో ఉన్నటువంటి సమస్తమైన కవితా శిల్పాన్ని, శిల్ప రహస్యాలను, అందులో ఉన్నటువంటి ఆలంకారికమైనటువంటి ప్రౌఢిని కేవలం తన జానపద దేశీయ గానం లోపల చెప్పడం ఏదైతే ఉందో అది అన్నమయ్య యొక్క ప్రత్యేకత. అందుకు మనం ఇప్పుడు లక్ష్మీకృష్ణ గారు పాడినటువంటి ఈ వాడల వాడల పాట ఒకటి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలాంటి అసంఖ్యాకమైన పాటలు ఉన్నాయి. నవరత్న కీర్తనలు ఉన్నాయి, ఋతువుల కింద వర్ణించినటువంటి కీర్తనలు ఉన్నాయి, అనేకమైనటువంటి కీర్తనలు. ఇంచుమించు ఏ మను చరిత్ర లేకపోతే వసు చరిత్రలో చెప్పబడినటువంటి పద్యములలో చెప్పబడినటువంటి ప్రాబంధికమైనటువంటి శైలి ఏదైతే ఉన్నదో ఆ శైలికి ఏమాత్రము తీసిపోయినటువంటి కవితా సౌందర్యము మనకు అన్నమయ్య రాసినటువంటి ఈ పదకవిత గానం లోపల మనకు కనపడుతుంది. జయశ్రీ గారు, ఇప్పుడు పంచమహాభూతాలు మొత్తం సృష్టికి మూల కారణం. అవునండి. ఈ పంచమహాభూతాలు బ్రహ్మ అంటే చైతన్యం. అవునండి. పంచమహాభూతాలతో ఏర్పడినటువంటి పదార్థానికి చైతన్యం కూడా అవసరమే. అయితే ఈ చైతన్యం గురించి కూడా ఆయన ఇదంతా కూడా ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని రాశారు అన్నమయ్య గారు. అది ఒకసారి పాడి వినిపిస్తారండి? తప్పకుండా. తందనానాహి తందనానా పురే తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానాహి. ఈ విధంగా ఆయన తందనానాహి పురే భళ అనే పదాలు ఉపయోగించి ఇటువంటి రచనలు సాగించడం జరిగింది. ఇది కుల మతాలకి
అతీతంగా అందరూ ఒకటే అని ఆ రోజుల్లోనే వారు చాటి చెప్పడం జరిగిందనమాట. అండ్ ముదిగొండ శివప్రసాద్ గారు దీని గురించి కొంత విశ్లేషణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇందులో ఈ తందనానా ఫలే తందనానా అన్నటువంటిది ఒక ఊత పదం అమ్మ. ఈ తందనానా అన్నటువంటిది ఒక ఊత పదం. మనం పాట చివర రిఫ్రెయిన్ అని వాడుతూ ఉంటాము. ఆ రిఫ్రెయిన్ అన్నప్పుడు పాట చివర ఒకే పదం మళ్ళీ చందమామ తుమ్మెద ఇలా కొన్ని మాటలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటిది దేశ కవితా గానానికి ఒక స్వభావ సిద్ధమైనటువంటి లక్షణం అన్నమాట. అయితే ఇందులో ఈ పాటలో మనకు కనిపించే ప్రత్యేకత ఏమిటంటే అటు గహనమైనటువంటి వేదాంతం ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి లేదా భగవద్గీతలో ప్రస్థానత్రయంలో చెప్పబడినటువంటి బ్రహ్మం ఒక్కటే అన్నటువంటి భావాన్ని సామాన్య మానవుడికి నిండార రాజు నిద్రించే నేల ఒకటే, అంట బంటు నిద్రించే నేల ఒకటే అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం ఏదైతే ఉన్నదో అంటే ఏమిటి, కులమత రహిత సమాజాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఎందుకు అనవసరంగా మీరు కులముల పేరు మతముల పేరు మీద కొట్లాడుకుంటారు, భగవంతుడి సృష్టిలో ఆయన కళ్ళకు అందరూ సమానమే, ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నవే తప్ప ఈశ్వరుడు సృష్టించినవి కాదు అన్నటువంటిది అక్కడ అన్నమయ్య గారి దృక్పథం అమ్మ. అందుకని తందనాన అన్నటువంటిది ఒక వాళ్ళు నృత్యం చేస్తూ డాన్స్ చేస్తూ చక్కగా ఈ పాటలు ఎగురుకుంటూ జానపదులు చక్కగా గొడ్లు కాచుకునే వాళ్ళు కూడా పాడుకోవడానికి అనువుగా ఉండేటట్లు ఆనందంతో ఆనంద పారవశ్యంతో పాడుకునేందుకోసం ఈ పాటలు ఆయన రచించడం జరిగింది జయశ్రీ గారు. అంటే ఇందులో భక్తితో పాటు సంగీత వైశిష్ట్యం కూడా పుష్కలంగా ఉంది. భక్తి, సంగీత వైశిష్ట్యము, సామాజిక స్పృహ, దేశ కవితా గానము, వీటన్నింటితో పాటు సాహిత్యపు విలువలు మనకు అన్నమయ్యలో ఎక్కువగా కనపడతాయండి. అంటే తత్పూర్వంలో ఉన్నటువంటి కృష్ణమాచార్యుల వారిలో కూడా సాహిత్యపు విలువలు ఉన్నాయి, తర్వాత తూము నరసింహదాసులో కూడా సాహిత్య విలువలు ఉన్నాయి, ఆ తర్వాత వచ్చినటువంటి వాగ్గేయకారులలో అంటే క్షేత్రయ్య కానివ్వండి, రామదాసు కానివ్వండి, వాళ్ళల్లో కూడా సాహిత్య విలువలు ఉన్నాయి. కానీ నాకు ఎందుకో తెలుగులో ఉన్నటువంటి అందరూ వాగ్గేయకారుల కన్నా కూడా త్యాగరాజస్వామి వారు చాలా సరళంగా ఉంటుంది. ఆయన మాటలు ఏవైతే ఉన్నావో అవి సరళమైనటువంటి మాటలు. కానీ అన్నమయ్య చాలా ప్రాబంధికమైనటువంటి రచనను ఆయన దేశ కవితా గానంలో మనకు వినిపించారు. ఎక్కువ సాహిత్య విలువలు మిగతా జానపద కవుల మిగతా దేశ కవిత గానం చేసినటువంటి పద కవుల అందరి లోపలికి కూడా అన్నమయ్యలో ఎక్కువగా ఉంటాయి జయశ్రీ గారు. అంటే జానపద సాహిత్యానికి జానపదులకి దగ్గరగా రామదాసు కన్నా కూడా అన్నమయ్య ఉన్నారు అని మీరు అంటారు. అలా చెప్పలేము, మీరు అలాగా పోలిక తెచ్చారంటే వాళ్ళు ఆ మాటకు వస్తే రామదాసు పాటలు కూడా చాలా ప్రజలకు దగ్గరగా ఉంటాయండి. అంటే మీకు ఈ భేదం చెప్పాలంటే రామదాసు గురించి కొంచెం నేపథ్యం చెప్తాను. రామదాసు అన్నమయ్య తర్వాత వచ్చాడండి. అన్నమయ్య తర్వాత 2-3 శతాబ్దాల తర్వాత వచ్చినవాడు. అప్పటికి మళ్ళీ దేశకాల పరిస్థితులు వేరు. ఆయన వచ్చే నాటికి ఇక్కడ గోల్కొండ సామ్రాజ్యం ఏర్పడిపోయింది, విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది. అబుల్ హసన్ తానాషా వారు గోల్కొండ రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నారు. ఈయన ఇక్కడ ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతం ఏదైతే అంటున్నామో ఆ ప్రాంతంలో నేలకొండపల్లి ప్రాంతంలో జన్మించినటువంటి వాడు. ఆయన జీవితాన్ని గురించి కొంత కాంట్రవర్సీ అంటే కొంచెం వివాదం ఉంది. ఏమిటంటే కంచెర్ల గోపన్నయ్యే రామదాస లేక రామదాసు వేరు కంచెర్ల గోపన్న వేరా అన్నటువంటి ఒక వివాదం ఉన్నది. మనం ఇప్పుడు ఎక్కువగా వివాదాంశాల లోపలికి వెళ్ళనక్కర్లేదు. అలాగే దాశరథి శతకం రచించినటువంటి గోపన్నయ్యే ఈ రామదాసు కీర్తనలు రచించాడా, లేకపోతే దాశరథి శతకం రచించిన వాడు వేరు, లేకపోతే ఈ రామదాసు కృతులు రచించిన వాడు వేరా అన్నటువంటిది వాటికి సాహితీవేత్తలు చర్చించుకుంటుంటారు. కానీ స్థూలంగా చూచినప్పుడు అబుల్ హసన్ తానేషా గారి చేత ఆనాడు గోల్కొండ కిల్లా లోపల బందీ చేయబడ్డటువంటి వాడు, భద్రాద్రి రామదాసు దేవాలయాన్ని నిర్మించినటువంటి వాడు. ఈ రామదాసు పేరుతో ఈనాడు ప్రచురితమైనటువంటి కీర్తనలు సుమారు 140 ఉన్నాయమ్మా. అవి ఇంకా ఎక్కువే ఉంటాయి. సుమారు 140 కీర్తనలు ఆ కీర్తనలు రచించినటువంటి వాడు. వాటితో పాటు దాశరథి శతకం రచించినటువంటి వాడు. ఇది కూడా ఈ మొత్తము కూడా కంచెర్ల గోపన్న అనే పేరు కలిగినటువంటి భక్త రామదాసు గారే చేశారు అన్నటువంటిది మనకు ప్రధానంగా తెలుస్తూ ఉన్నదండి జయశ్రీ గారు. రామదాసు భక్తి కానీ సామాజికంగా ఆయన జానపదులకి దగ్గరగా ఉన్నవి పాడింది కానీ అవి ఏమైనా ఒక పాట పాడి వినిపిస్తారు లక్ష్మి గారు? రామజోగి మందు కొనరే పామరులారా అని ఒక పాట రాశారు. రామజోగి మందు కొనరే పామరులారా రామజోగి మందు కొనరే. మా చిన్నతనం నుంచి మా అమ్మగారు వాళ్ళు మా అమ్మమ్మలు వాళ్ళంతా ఇవి పాణి పాటలు చేసుకుంటూ పాడుతుండేవారు అనమాట. ఈ పాటలన్నీ కూడా ఈ రామజోగి మందు కొనరే అన్నది మాకు చిన్నప్పుడు ఏం అర్థం అయ్యేది కాదు. దాని గురించి కొంత విశ్లేషణ చెప్పాల్సిందిగా ముదిగొండ శివప్రసాద్ గారిని కోరుతున్నాం.
రామయోగి అంటే రామ అంటే శ్రీరామ, రామ పరబ్రహ్మం ఆయన దృష్టి అమ్మ. రామయోగి మందు అంటే ఇక్కడ ఔషధం. ఆ రామయోగి మందు ఏమిటంటే ఆయన నామామృతమే రామయోగి యొక్క మందు. ఆ నామామృతాన్ని మనం గనక స్వీకరించినట్లయితే మందార మకురంద మాధుర్యమున తేలు మధుపంపు పోవుని మదనములకు అన్నట్లు ఆ రామయోగి బంధు తీసుకున్నట్లయితే సమస్త భవరోగములు కూడా నశిస్తాయి అన్నటువంటిది రామదాసు గారి యొక్క ఆంతర్యం. సరిగ్గా ఇలాంటిదే వెంకటేశ్వర స్వామిని గురించి అన్నమయ్య గారు ఒకనొక కీర్తన లోపల పొడగంటి మయ్య అన్నటువంటి కీర్తన లోపల సిద్ధౌషధమా నీ యొక్క నామమే మాకు సిద్ధౌషధము అన్నాడు. ఇదేదో ఊరికి ఆషామాషిగా భక్తి ఆవేశంతో అన్నమాట కాదమ్మా. నిజంగా ఆ నామాన్ని మనం ఉచ్చరించడం వల్ల ఇవాటికి సైంటిస్టులు అన్న వాళ్ళు కూడా దీన్ని ప్రూవ్ చేశారు. ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల మన శరీరం లోపల మిస్టికల్ గా అంటే మన నిర్వచనానికి ఇంద్రియ సంబంధమైనటువంటి నిర్వచనానికి ఐంద్రియ నిర్వచనానికి అతీతమైనటువంటి కొన్ని మార్పులు మన రక్తం లోపల జరిగి ఆ రక్తంలో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉంటుందో అది ఈ నామ నిరంతర సంకీర్తన వల్ల, దీన్ని పునశ్చరణ చేయటం వల్ల, నిరంతరం ఈ నామాన్ని జపించడం వల్ల మన లోపల అంతరాంతరంగా ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మికమైనటువంటి త్రివిధ భావముల లోపల కూడా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశముల లోపల కూడా చక్కని పరివర్తన వచ్చి ఆరోగ్యాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ రామజోగి మందే నిజమైనటువంటి ఔషధము, ఇటు ఇహములో మనల్ని రక్షిస్తుంది, అటు పరములో కూడా దారి చూపుతుంది అన్నటువంటి భావాన్ని దృష్టిలో పెట్టుకొని రామదాస్ గారు ఆ కీర్తన రాశారు. లక్ష్మీకృష్ణ గారు చాలా బాగుందండి. అంటే పామరులు అంటే జనపదులే అనుకోవచ్చును. అంటే కామన్ మ్యాన్ అంటాం చూడండి, అలాగా. అంటే పామరుల దగ్గరకు వెళ్ళి కూడా మీరు కూడా ఈ భజనతోటి కేవలం ఏదో ఒక సంఘంలో సమాజంలో ఏదో ఒక స్థాయిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతివాడు కూడా కేవలం నామమంత్రంతో ముక్తి పొందొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించండి జయశ్రీ గారు. ఈ వాగ్గేయకారుల లోపల మొట్టమొదటి వాళ్ళు వచనములు అనే పేరుతో రాశారమ్మా. వాళ్ళు కూడా ఇంచుమించు వాగ్గేయకారులే, కానీ వాళ్ళు రచించినటువంటి వచనములు ఇప్పుడు కృష్ణమాచార్యుల వచనములు ఉన్నాయి, సింహగిరి వచనములు. అప్పటికి ఇంకా ఈ పాట, ఇవాళ మనం పాట అనే పేరుతో ఏదైతే అంటున్నామో ఈ పాట వచనములు కూడా వాళ్ళు పాటలాగానే పాడుతూ ఉండేవారు. బసవేశ్వర వచనములు, అక్క మహాదేవి వచనములు, తర్వాత సర్వజ్ఞ వచనములు, ఇవన్నీ కూడా పురంధరదాస్ వచనములు, వీటిని పాటల్లాగా పాడుతూ ఉండేవాళ్ళు కర్ణాటక భాష లోపల. తెలుగు లోపల కృష్ణమాచార్యుల వచనములు. ఇదే అన్నమయ్య కాలానికి వచ్చేసరికల్లా మొట్టమొదట పల్లవి వస్తుంది, పల్లవి తర్వాత చరణాలు వస్తాయి. ఇదే రామదాసు కాలానికి వచ్చేసరికల్లా పల్లవి, అనుపల్లవి, చరణముల యొక్క దైర్ఘ్యం అంటే లాంగ్ పొడవైనటువంటి చరణాలు మనకు కనబడుతూ ఉంటాయి. 3 ఉంటాయి, 6 ఉంటాయి, 9 దాకా కూడా ఉన్నాయి కదండి. ఎక్కువ చరణాలు రావడం అన్నటువంటిది ఇంకా అందులో ఒక పరిణామం అన్నమాట. ఇది ఎక్కువ చరణాలు రావడం అన్నటువంటిది మనకు అది ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంలో నేను మనవి చేయాలి. అన్నమయ్య వ్రాసిన వాటినేమో పదములు అంటూ ఉన్నారు, త్యాగరాజులు వారు రాసిన వాటినేమో కీర్తనలో అంటున్నారు, రామదాసు రాసిన వాటిని భజనలో అంటున్నారు. భజన సంప్రదాయం అంటే ఈ చెక్క భజన చేస్తూ ఉంటారు చూడండి, కోలాటం, చెక్క భజన, ఈ జానపద సంప్రదాయ జానపద కళారీతులకు ఆ పాట ఆ బాణి అనుకూలంగా ఉంటుంది. అందుకని వాటిని భజన అంటారు. అన్నమయ్య రాసిన దాన్నేమో పదములు అంటారు. జయశ్రీ గారు పదములు అనేటప్పటికీ ఇప్పుడు అన్నమయ్య కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని కృష్ణుడి మీద పాడిన పాటలు ఉన్నాయి. అవి అక్కడి నుంచి మొదలు పెట్టుకుని పూర్తిగా స్వామివారిలో ఐక్యం పొందేంత వరకు కూడా ఆయన రచించారు. సో ఈ పదములు అనేటువంటివి అందరూ పాడుకునేందుకు వీలుగా ఉంది అని అంటారు మీరు. ఆ విధంగా ఆయన అన్ని రకాలుగా రచించారు. అలాగే ఈ కృష్ణుడి మీద పితూరీలు చెప్తూ ఈ గోపికలు వీళ్ళంతా యశోదమ్మతో చెప్తుంటారు, చూడవమ్మా కృష్ణుడు నీ సుతుడోయమ్మా, ఆడి వీధుల వెంట యశోదమ్మా, చూడవమ్మా కృష్ణుడు నీ సుతుడోయమ్మా. ఈ విధంగా పాట ఆయన చేసిన అల్లరి పనులన్నీ కూడా యశోదకి చెప్తుంటారన్నమాట వీరంతా వచ్చేది. ఇలాగా నవరత్నాల మీద కూడా ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఈ పాట మొత్తంలో కూడాను అన్నమయ్య గారి కీర్తనలో వస్తుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో
ఇప్పుడు ఈ ముద్దుగారి యశోద అన్నటువంటి కీర్తన యొక్క ప్రత్యేకత ఏమిటంటేనమ్మా, ఇందులో కూడా సాహిత్య విలువ చాలా ఎక్కువగా ఉన్నటువంటి కీర్తన. ఇందులో వెంకటేశ్వర స్వామిని అంటే శ్రీకృష్ణుని, శ్రీకృష్ణుడే వెంకటేశ్వరుడు, శ్రీరాముడే వెంకటేశ్వరుడు, ఇది అన్నమయ్య యొక్క ఆంతర్యం. ఈ నవరత్నములతో పోల్చడం అన్నటువంటిది, ఆయనే వజ్రం, ఆయనే వైఢూర్యం, ఆయనే పుష్యరాగం, ఆయనే మరకతం, ఆయన అన్నటువంటి పద్ధతితో ఈ నవరత్నములతో వెంకటేశ్వర స్వామిని పోల్చుకుంటూ చెప్పటం. ఇలాగే లక్ష్మీకృష్ణ గారు ఇంకో పాటలో గమనించండి, ఈ అన్నమయ్య గారు మరొక పాట లోపల అన్ని ఋతువులతో సంబంధంగా ఒక పాట రాసినాడు. అన్ని ఋతువులు తీసుకున్నాడు, శరద్ ఋతువు ఇట్లా వరుసగా ఒక్కొక్క ఋతువును తీసుకొని అన్ని ఋతువులతో కూడా ఒక పాట రాసినట్టుంది మనకు కనపడుతుంది, అన్ని రత్నములతో పాటలు రాసినట్టు కనపడుతుంది. ఈ రకంగా సాహిత్యపు విలువను ఎక్కువగా ఆయన దృష్టిలో పెట్టుకొని రాయటం అంటే వీళ్ళ భాగవతం ప్రాతిపదిక. పోతన గారి భాగవతంలో కూడా ఈ గోపాలకృష్ణ యొక్క బాలలీలలు, ఇందాక మీరు చెప్పినటువంటి యశోద ఘట్టం అవన్నీ ఉన్నాయి. అది సంస్కృతంలో కూడా ఉన్నటువంటిదే, సంస్కృత భాగవతంలో కూడా ఉన్నటువంటిదే. దాన్ని సంస్కృత భాగవతం చదువుకోలేని వాళ్ళు ఉన్నారనుకోండి, మాట వరుసకి దేవి భాగవతం చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, సంస్కృత భాగవతం చదువుకోలేరు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి సాహిత్యం అందనక్కర్లేదా? అందుకని వాళ్ళ కోసం వాగ్గేయకారులు. ఇప్పుడు రామదాస్ ఏం చేసినాడు? రాముల వారిని తీసుకొని పలుకే బంగారమాయన, అది ఆ పాట. పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి. ఈ విధంగా ఆయన చాలా చరణాలు అవి రాయడం జరిగింది. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము, సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు అయ్యే 10,000 వరహాలు రామచంద్ర, కుల తిలక రామచంద్ర. ఇవన్నీ కూడా సాహిత్యపు విలువలు కలిగినటువంటి పాటలు. వీటి లోపల మనకు ప్రధానంగా కనపడేది ఏమిటంటే అమ్మా, ఆర్ద్రత కనపడుతుంది. హృదయం లోపల నుంచి ఇవేవో ఊరికే మామూలుగా పైకి వచ్చినటువంటి పాటలు కావు. వాళ్ళ హృదయాంతరాంతరాళముల లోపల నుండి శబ్దములన్నీ కూడా రస ప్లావితములై బయటికి వచ్చినటువంటి పాటలు మనకి ఇందులో కనపడతాయి. రామదాసు పాటల్లో అచ్చ తెలుగు బాణి ఎక్కువగా కనపడుతుంది. ఇంకా అన్నమయ్య భాష మనకి ఇవాటికి అందుబాటులో లేదండి. అన్నమయ్య తీసుకున్నటువంటిది ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఆనాటి పొత్తపినాడు అనేవాళ్ళు, ఆ పొత్తపినాడు అనే ప్రాంతంలో ఉన్నటువంటి భాష తీసుకున్నాడు ఆయన. ఆ భాష ఏమిటంటే, పొత్తపినాడు ప్రాంతంలో ఉన్నటువంటి భాష ఏమిటంటే, అది ఈనాటి రాయలసీమ ప్రాంతంలో నేటి 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒకనొక మాండలికం అన్నమాట. అందువల్లనే ఆయన పదాలకు చాలా ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అన్నమయ్య డిక్షనరీ ఒకటి తయారు చేసుకోవాలి మనం చేసుకుంటే తప్ప అన్నమయ్య వాడిన అనేకమైన పదాలు మనకి ఇవాళ శబ్దరత్నాకరంలో వాటిల్లో దొరకవు. అందుకని అన్నమయ్య వాడినటువంటి భాష వేరు. కానీ రామదాసు అలా కాదండి. రామదాసు వాడినటువంటి భాష జనసామాన్యం మీద, మీకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ తెలుగు వాళ్ళ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి మాటల్ని అంటే భాషాపరంగా చూచినప్పుడు, భాషాపరంగా మనం దాన్ని విశ్లేషణ చేసి చూసినప్పుడు రామదాసు భాష అందరికీ అందుబాటులో ఉంటుంది, చాలా సరళంగా ఉంటుంది. ముఖ్యంగా ఇలా చక్కలు చిరుతలు తీసుకుని వాళ్ళు నృత్యం చేస్తూ ఆ పాటలు బాగా కోలాటం పాటలు, ఈ రకంగా జడ కోలాటం అని ఈ జానపద కళా క్రీడలకు అనుగుణంగా ఉండేటట్లు సాహిత్యాన్ని కూడా ఆయన మలుచుకోవడం. వాగ్గేయకారుల గురించి చాలా చక్కగా వివరించారు ప్రొఫెసర్ గారు. లక్ష్మీకృష్ణ గారు, మీ మధురమైన కంఠంతో చక్కటి ఉదాహరణలు మీరు పాడి వినిపించారు. మా దూరదర్శన్ తరఫున మీకు ధన్యవాదాలు. నమస్కారం.